తెలంగాణ వాటిలో మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. అవి కొండ ప్రాంతాల్లోనే ఉంటాయి. అవి స్పెషల్ ఫ్రూట్ అన్నమాట. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్కి అయితే వచ్చాను. ఒక కొత్త రకమైన పండు కనిపించింది అనమాట. తీరా చూస్తే ఏంటా అంటే అవి చాలా అద్భుతమైన స్పెషల్ ఫ్రూట్ అనమాట. అవి చెప్పుకోవాలి. మన దేశంలో ఎక్కువ దొరకదు అది. అమెరికా లాంటి దేశాల్లో, బ్రెజిల్ అలాంటి దేశాల్లో మాత్రమే ఉంటాయి. మన భారతదేశంలో చాలా అరుదుగా దొరుకుతాయి అవి. కర్ణాటక, తమిళనాడు, కేరళ ఆ ప్రాంతాల్లోనే కనిపిస్తాయి. ఇలా వచ్చేస్తే మన ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ వాటిలో మాత్రమే కనిపిస్తాయి అనమాట. అవి కొండ ప్రాంతాల్లోనే ఉంటాయి. అవి స్పెషల్ ఫ్రూట్ అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ పెరట్లో కాసిన స్పెషల్ ఫ్రూట్ అనమాట ఫ్రెండ్స్. ఇవి తినడం వల్ల మనకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట. వీటిని తీసి మనమైతే కోసి ఇప్పుడైతే మనం పండుని తీస్తున్నాం. వీటి ఆకులు చూడండి ఫ్రెండ్స్, అచ్చం బొప్పాయి ఆకుల్లా ఉన్నాయి. కానీ అవి పెద్దగా ఉంటాయి, ఇవి చిన్నగా ఉన్నాయి అనమాట ఆకులు. ఇదిగోండి, ఇప్పుడు మనమైతే ఫ్రూట్ని తీద్దాం. ఇదిగోండి ఫ్రూట్ అనమాట. ఇవి పండిన తర్వాత వేరే రంగులు ఉంటాయి. ఇవి పూర్తిగా పండలేదు, కానీ తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. అలానే తీస్తాం. ఇవి ఎలకలే మొత్తం తినేస్తున్నాయి ఫ్రెండ్స్. అలానే మేమైతే ఇవి తీస్తాము. ఇది చాలా మందికి తెలియదు అనమాట ఈ ఫ్రూట్ గురించి. వీటి గురించి ఇప్పుడు వీటిని ఎలా కట్ చేసి తినాలో మనమైతే చూపిస్తాం. ఆకు చూడండి ఎలా ఉందో, చూసారు కదా. మనమైతే సగం కడేసుకున్నాం. వీటిని మనమైతే ఒక ప్లేట్లో పెట్టి సగం కోసి లోపల ఏ విధంగా ఉందో మనమైతే చూద్దాం. అంతేకాదు, ఇవి మనం చక్కగా తీసి మనం డైరెక్ట్ గా పిక్కిలు తీసి మనమైతే జ్యూస్ గా చేసుకోవచ్చు అనమాట. ఆ జ్యూస్ ఎలా ఉంటుందో కూడా మీకు అయితే చూపిస్తాయి ఈరోజు. మనం వీటిని అయితే ఈ పసన్ పండుని మనం ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. లోపల పల్ప్ ఏ విధంగా ఉంటుందో చూసుకొని మనమైతే ఒక గ్లాస్ లో సపరేట్ గా చేసుకోవాలి. చాలా గట్టిగా ఉన్నాయి. ఇవైతే పూర్తిగా పండలేదన్నమాట. పూర్తిగా పండిందో అయితే చాలా సింపుల్ గా చేసేయచ్చు. ఇదిగోండి ఇవన్నమాట. ఇంకోటి కట్ చేద్దాం. ఇవి ఎలా ఉందో ఇదిగోండి, ఇవైతే ఇలా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి అనమాట. పూర్తిగా పండలేదు, ఇది వాడిపోతున్నాయి అనమాట. వర్షం కాలంలో కంటే వేసవ కాలంలో పండినప్పుడే బాగుంటది ఇది. ఇవైతే జ్యూస్ చేసుకోవచ్చు మనం డైరెక్ట్ గా. తొక్క అయితే చాలా గట్టిగా ఉన్నాయి. ఇదిగోండి అనమాట. ఈ విధంగా అయితే ఉన్నాయి ఇవి. మనం ఈ పిక్కలే తినాలి. లోపల ఇవి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవి కూడా మీకైతే చెప్తాను నేను. మనం లోపల ఉన్నవి ఒక దాంట్లో సపరేట్ గా తీసుకోవాలన్నమాట. స్పూన్తో మనం తీసుకుంటే చాలా సులువుగా ఉంటుంది అనమాట డైరెక్ట్ గా. ఇదిగోండి ఎంత చక్కగా వచ్చిందో కదా. ఇవైతే వీటిని మనం ఒక గ్లాస్ లో వేసుకుందాం. ఇవైతే రావట్లేదు, చాలా పట్టేసింది అనమాట. పూర్తి పండినవి అయితే చాలా సింపుల్ గా వచ్చేస్తాయి, కానీ ఇవి చాలా ఇబ్బంది పెడుతున్నాయి మనకు. ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. చూడండి పిక్కలు ఏ విధంగా ఉన్నాయో చూడండి దగ్గరలో. పండినవి అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్ గా కనిపిస్తాయి. ఇవి పూర్తిగా పండలేదు, మనమైతే ముందే తీస్తామన్నమాట, పాడైపోతుంది అని చెప్పేసి. ఇవి మనమైతే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు. అంతేకాదు ఫ్రెండ్స్, వీటి ఉన్నాయి కదా, ఇవి ఎలా ఉన్నాయి ఇప్పుడు అయితే చూడండి. మొత్తం బొరుసులా ఉన్నాయి కదా, కోకోనట్ లో వచ్చేవి. ఇవి మనం మళ్ళీ అతికించి ఆడుకునే టైప్ విధంగా ఉన్నాయి అనమాట. అచ్చం టెన్నిస్ బంతుల్లానే ఉన్నాయి ఇవి. ఇప్పుడైతే వాటిని మనం తిందాం ఏ విధంగా ఉంటుందో. ఇవైతే మనకు అవసరం లేదు, ఇప్పుడు పడేద్దాం తర్వాత. చూడండి ఇవైతే జ్యూస్ చేసుకోవచ్చు అనమాట. మనం డైరెక్ట్ గా పాలు ఉంటే ఇంకా బాగుంటది. పాలు ఇంకా షుగర్ వేసుకొని మనం యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇవి పసన్ పండు ఫ్రెండ్స్, తెలుసు కదా, మనం ఇందాకైతే మొత్తం కట్ చేసి తీసుకున్నాం అనమాట. ఈ పండు రుచికరమైనది కాకుండా ఆరోగ్యాన్ని కూడా అద్భుతమైన పండు అనమాట. వీటిని మనం తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది ఫ్రెండ్స్. అంటే వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది అనమాట. ఫైబర్ అధికంగా ఉంటే ఏమవుతుంది, మనం మలబద్ధకం అనేది తగ్గుతుంది. అంతేకాదు హృదయానికి కూడా చాలా మంచిది అనమాట. ఇది తినడం వల్ల లేకపోతే తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది అనమాట ఫ్రెండ్స్. వీటిలో పొటాషియం ఉండడం వల్ల బీపీ పేషెంట్స్కి అయితే ఇది చాలా మంచిది అనమాట. బీపీని కంట్రోల్ చేస్తుంది అనమాట. అంతేకాదు మనం పడుకునే ముందు తాగడం వల్ల లేదా తినడం వల్ల శాంతియుతమైన నిద్ర పడుతుంది ఫ్రెండ్స్. మనకైతే ప్రశాంతంగా నిద్ర పడుతుంది అనమాట. ఏ గురక లేకుండా మన మైండ్ అంతా రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట. అంతేకాదు
ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. వీటిలో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెంచుతుంది అనమాట. అంతేకాదు మన కంటి సమస్యల నుంచి కూడా మనకైతే రక్షణ కల్పిస్తుంది. విటమిన్ ఏ కూడా అధికంగా ఉంటుంది ఫ్రెండ్స్ వీటిలో. అంతేకాదు వీటిని మనం వీక్లీ వన్స్ లేదా 2 టైమ్స్ తిన్నా పర్లేదంట. ఎముకలు బలంగా మారుతాయి. అంతేకాదు ఐరన్ మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి ఫ్రెండ్స్ వీటిలో. మనం నేరుగా ఈ పండును తినడం కాకుండా ఈ పండును రోజు మనం నిద్రపోయే ముందు తింటే అయితే మనకు మంచి నిద్ర వస్తుందని చాలా అధ్యయనాలు అయితే వెల్లడించాయి. ఇది నిద్రప్రియులకు అయితే ఒక మంచి వరంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు పసన్ పండు, ఈ చిన్న పసన్ పండు మన ఆరోగ్యానికి ఎంతో సంతులితంగా ఉంచుతుంది ఫ్రెండ్స్. అంతేకాదు మీరు ఎప్పుడైనా తిని ఉన్నా, మీ దగ్గర ఉన్నా ఈ పండు దొరుకుతుందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు తిని ఉంటే మాత్రం కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీ పండు గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ పండు ఎంత రుచికరం ఉంటుందో అంతే ఆరోగ్యాన్ని కూడా మనకైతే మనం హెల్త్గా ఫిట్గా ఉండడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇది ఇంకా బాగా పండి ఉంటే బాగుండాల్సింది. నేనైతే ముందుగానే తీసేసాను. ఎలకలు తినేస్తుంది పూర్తిగా పండకుండా. దానివల్ల నేనైతే ముందుగా తీయాల్సి వచ్చింది. అంతేకాదు మరిన్ని నేచర్ రహస్యాల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.